ఇరుగు పొరుగు కానీ నిజమే. అప్పుడప్పుడు చూడండి, ఇరుగు పొరుగు వాళ్ళు ఆ సరిహద్దుల్లో జార నేల కోసం దడిటి వచ్చింది, ప్రహారీ అంగుళం వచ్చేసింది. అంగుళం కోసం బుర్రలో బద్దలైపోవాలి, కేసులు పెట్టేయాలి, మీరు మేము తేల్చేసుకోవాలి. ఆ రోజు నుంచి ఇంట్లో ఆ ఇంటి వైపు చూడ, ఆ ఇంటి వైపు చూడ. ఎంత అంగుళం నేల కోసం, అరడుగు ప్రహారీ గోడ కోసం. చిన్న జీవితంలో ఇరుగు పొరుగే శత్రులుగా మిగిలిపోయి బ్రతికి చచ్చిపోతారు. విచిత్రమైన ఓ మనిషి చచ్చిపోయినప్పుడు శత్రువు వస్తాడు, ఇరుగుడు వస్తాడు, పొరుగుడు వస్తాడు, మాట్లాడు కూడా వస్తాడు. అప్పుడు గొప్పగా మాట్లాడతాడు, మంచి మాటలు చెప్తాడు, అప్పుడు చూస్తాడు. కొంతమంది విడిపోయి బాధపడతారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్త చచ్చిపోయాక ఏడుస్తారు తల్లి బిడ్డలు. కానీ చచ్చిపోయాక వచ్చి ఏడిస్తే ఉపయోగం ఏముంది బ్రదర్ సిస్టర్? బ్రతికుండగానే క్షమించేసుకుని సమాధాన పడిపోండి. మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి, మనిషి అన్నాక తప్పులు జరుగుతాయి.